అయితే చోటు చేసుకుంది. ఇప్పటికే వివరాలకు సంబంధించి కూడా సీఎం విష్ణుదేవ్ సాయి కూడా దీని మీద మాట్లాడటం జరిగింది. ఇప్పటి వరకు ఎన్కౌంటర్ లో 40 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా ప్రకటించారు. అంబుజ్మండ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి 31 మంది నక్సలైట్ల మృతదేహాలు అయితే స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. ఘటనా స్థలంలో ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దంతెవాడ జిల్లాలో ఉన్నటువంటి బాసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుత్తూలి, నారాయణపూర్ జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నెందూరు అడవుల్లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతుందని ఇన్ఫర్మేషన్ తో అక్కడికి పోలీసులు వెళ్లడం, భద్రతా బలగాలకు నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు పెద్ద ఎత్తున తీవ్రంగా జరగడంతో గాల్పుల్లో కూడా దాదాపు 30 మంది పైచీలకు నిన్ననే మృతి చెందినట్టుగా తెలుస్తున్నారు. మరొక 10 మంది నిన్న రాత్రి వరకు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా చాలా మంది మావోయిస్టులకు కూడా గాయాలైనట్టుగా పోలీసులు అయితే ఇప్పటికే ధృవీకరించారు. భద్రతా బలగాలకు నక్సల్స్ మధ్య జరిగిన కాల్పుల్లో డిఆర్జీ జవాన్ రామచంద్ర యాదవ్ ను కూడా రాయ్పూర్ ఆసుపత్రిలో పరామర్శించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ. గాయపడిన సైనికుల నుంచి